ఈ రాత్రి ఒక వాక్యం చూపిస్తాను, రెడీగా ఉన్నారా? యెహెజ్కేలు రాసిన గ్రంథం 37వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు నేను చదువుతాను. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట, అందరు చెప్పండి ఆమేన్ అని చెప్పండి. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అందరూ చెప్పండి జీవాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వెనక్కి చెప్పండి, ఎండిన ఎముకలు జీవిస్తాయి, ఎండిన ఎముకలు జీవిస్తాయి. ఇంకొకసారి బిగ్గరగా చెప్దాము, ఎండిన ఎముకలు జీవిస్తాయి. నాలో ఎండిన ప్రతిదీ యేసు నామములో జీవింపజేయునుగాక. బిగ్గరగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ దేవా, నశించిన ప్రతి ఎముకలను, మరణము పొందిన ప్రతి ఎముకలకు సజీవము, జీవము పలుకుతున్నాము రాజా. దేవా, ఈ రాత్రి వేళ ప్రభువా, దేవా, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆయుధానికి ప్రభువా లయము పలుకుతున్నాము. నీ కార్యాలు మాలో జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. కూర్చునే ముందు ఒక మాట చెప్పి కూర్చోండి ప్రక్క వారితో. చనిపోయినట్లు కనిపిస్తుంది కానీ బ్రతుకుతుంది అని చెప్పి కూర్చోనండి. లెట్స్ సిట్ డౌన్. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఈ యొక్క దృశ్యము ఇందాక మనం చదివినటువంటిది ఎముకల లోయ. ఆ యొక్క దృశ్యము చాలా డ్రమాటిక్గా ఉంటుంది. ఇట్స్ అ డ్రమాటిక్ సిచ్యువేషన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తను ఆయన ఈ యొక్క ఎండినటువంటి ఎముకల లోయలోకి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎండినటువంటి ఎముకల లోయలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఎండినటువంటి ఎముక అనగా ఏంటి? దాని అర్థం అంటే, ఇది అప్పుడే ఫ్రెష్గా వచ్చినటువంటి వూండ్ కాదు. ఇప్పుడు అప్పుడే ఫ్రెష్గా మరణించినటువంటి దేహం కాదు. ఎండినటువంటి ఎముక అనగా అది మరణించి అక్కడ చాలా కాలం అవుతుంది. ఎండినటువంటి ఎముక అనగా, ఎండినటువంటి ఎముకల లోయ అనగా ఎండిపోయినటువంటి జీవితం కాదు, మరణానికే ఎండిపోయినటువంటి పరిస్థితి. ఐ యు అండర్స్టాండింగ్? మరణానికే ఎండినటువంటి పరిస్థితి. మరణము ఎండినటువంటిది. ఎండినటువంటి ఈ యొక్క ఎముక, దాని అర్థం ఏంటంటే, అక్కడ మరణము వచ్చి అనేక సంవత్సరాలు అయ్యింది, చాలా సమయము గడిచింది. ఈ యొక్క ఎముకలు మనం చూసినట్లయితే దాని అర్థం ఏంటంటే, యెహెజ్కేలు ఈ యొక్క ఎముకల నుండి ప్రక్కకి తిరగలేదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, గాడ్ వాంటెడ్లీ టుక్ హిమ్ ఇన్ టు ద డ్రై బోన్స్ ఆఫ్ ద వ్యాలీ. దేవుడు కావాలనే ఆయన యొక్క ఆత్మను వాడి ఆయన ఈ యొక్క ఎండినటువంటి ఎముకల లోయలోకి తీసుకువెళ్ళాడు. ఐ అండర్స్టాండింగ్ చర్చ్? అర్థమవుతుందని చెప్తుంది. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎండినటువంటి ఎముకల నుండి నువ్వు దానికి వ్యతిరేకంగా చూడు అనలేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్. నిన్న రాత్రి నేను చెప్పింది ఏంటంటే, లాజర్ దగ్గరికి వెళ్ళినటువంటి సన్నివేశాన్ని నేను మీకు వివరించాను. లాజర్ దగ్గరికి ఎలా వెళ్ళాడంటే, ఆయన సమయం తీసుకొని వెళ్ళాడు. ఆయన హడావిడిగా వెళ్ళలేదు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ మానవుడు ఏ దుఃఖాన్ని అయితే పొంది ఉన్నాడో ఆ యొక్క దుఃఖాన్ని ఆయన కూడా అనుభవించాడు. అందుకే అక్కడ యేసయ్య ఏడ్చెను అనేటువంటి మాట కూడా మనం చూస్తూ ఉంటాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే యేసయ్య
చనిపోయినటువంటి స్థలాలకు ఆయన వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ యొక్క ప్రవక్తకి ఆ యొక్క మరణ లోయలోనికి నీవు ప్రవేశించు అని ఆ యొక్క మాట మనం చూస్తాం. లెట్స్ అండర్స్టాండ్ దిస్ అ లిటిల్ బెటర్. నా ప్రియ సహోదరి సహోదరుడు, దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను సమస్యకు వ్యతిరేకంగా, సమస్యకు దూరంగా వెళ్ళమనట్లేదు. సమస్య ఎక్కడైతే ఉందో ఇంకా దాని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఆమేన్. దాని అర్థం ఏంటంటే యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన నీవు మరణం యొక్క అంచులకు, మరణంలోనికి నీవు వెళ్ళొచ్చు. పాస్టర్ గారు, ఎలా పాస్టర్ గారు మరణంలోకి వెళ్ళడం ఏంటి, ఎండినటువంటి ప్రాంతంలోకి వెళ్ళడం ఏంటి? వెల్, దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఏముంటుంది ఆ యొక్క మరణ లోయలో, ఆ యొక్క ఎండినటువంటి ఎముకల ఆ యొక్క ప్రాంతంలో, ఆ యొక్క లోయలో ఏముంటుంది అంటే, మొట్టమొదటిగా దేవుడు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా లోయకు తీసుకువెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క ఎండినటువంటి ఎముకల లోయలోకి తీసుకువెళ్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నానంటే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంటుంది: యెహోవా హస్తము నా మీదకి వచ్చును, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను ఎలా వెళ్ళాడండి? ఈయన సరదాగా టైంపాస్ చూసి వద్దామని వెళ్ళాడా? లేదు. ఆత్మవశుడై అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఆత్మ సంపూర్ణుడై, ఆయన ఆత్మ చేత నింపబడి ఆయన ఈ యొక్క ఎముకల లోయలోకి వెళ్ళాడట. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ యొక్క ఎముకల లోయ అనేక సార్లు మనము చేదరించేటువంటి, మనం విసుక్కునేటువంటి ప్రాంతము. అనేక మందికి హాస్పిటల్కి వెళ్ళడమే ఇష్టం ఉండదు, ఎముకల లోయలో ప్రక్కన పెట్టండి. అనేక మందికి క్లినిక్స్కి వెళ్ళడం ఇష్టం, డాక్టర్ని సంప్రదించడం ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు ఆ యొక్క ప్రవక్తకి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎముకల లోయలోకి వెళ్ళు, నేను తీసుకువెళ్తాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క లోయ అనేటువంటిది దేవుడు నువ్వు వెళ్ళాలి అనుకునేటువంటి ప్రాంతము. అనేక సార్లు మన జీవితంలో మనము అనుకోకుండా కొన్ని విషయాలు జరుగుతాయి అనుకుంటా ఉంటాం. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి అనుకోకుండా ఉద్యోగము పోతుంది, ఒక్కొక్కసారి మనం అనుకునేటువంటి ప్రమోషన్ రాదు, ఒక్కొక్కసారి అనుకోకుండా మన యొక్క హెల్త్ క్షీణించిపోతూ ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క చిత్తం నా పైన లేదా, దేవుని యొక్క ప్రేమ నా పైన లేదా, దేవుడు నా పట్ల ఆయన కనికరించట్లేదా అని చెప్పి మనం ఆలోచిస్తాము. నో, దట్ మీన్స్ గాడ్ వాంట్స్ యూ టు గో త్రూ ద వ్యాలీ. అందుకే కదా నేను గాఢాంధకారపు లోయలో, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, మానవుడిగా నరునిగా పుట్టిన మనందరము కూడా ఆ యొక్క మరణపు లోయలోకి మనము ప్రవేశించాలి అనేటువంటిది దాని అర్థం. ఆ యొక్క లోయలో ఏముంటుంది, ఆ యొక్క లోయలో ఏముంటుంది దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క లోయకి ఎందుకు తీసుకువెళ్తున్నాడంటే, అక్కడ మరణించినటువంటి ఆ యొక్క ఎముకలు మరలా తిరిగి జీవింప చేయడానిక. మరి అలాగైతే నన్నెందుకు తీసుకువెళ్ళటం? నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నే చెప్పాను మీకు, లాజరు దగ్గరికి, ఆ యొక్క టూమ్ దగ్గరికి, ఆ యొక్క సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే, యేసయ్య ఆయనే వెళ్ళాడు. ఆయన ఆత్మను పంపలేదు, లేకపోతే మాట సెలవివ్వలేదు, ఆయన తనంతట తానే వెళ్ళాడు. యేసయ్య, జీసస్ వెంట్, యేసయ్య వెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే, దేహము ఉండగా దేవునికి ఆ యొక్క దేహము కావాలి. గాడ్ వాంట్స్ టు యూజ్ యువర్ బాడీ. దేవుడు నీ యొక్క శరీరాన్ని వాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే కదా యెహెజ్కేలుని తీసుకువెళ్ళాడు. అందుకే కదా యెహెజ్కేలు తీసుకువెళ్ళడమే కదా, దావీదుని కూడా తీసుకువెళ్ళాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూద్దాము, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక్క లోయలో నన్ను దింపెను. అక్కడ యెహెజ్కేలుని దింపాడంట. ఎవరు? దేవుడు.
ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. ఇక్కడ దూరం నుండి చూడట్లా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. ఆయన దూరం నుండి ఆ యొక్క ఎముకల్ని చూడట్లా. ఆయన ఎముకల మధ్యకి వెళ్ళి ఆయన సంచరిస్తున్నాడంట. ఆ యొక్క ఎముకల మధ్యన సంచరిస్తున్నాడంట. హీ ఈజ్ వాకింగ్. ఏమన్నా చూడండి, నన్ను ఇటు అటు నడిపించుచుండగా. అంటే దేవుడు అక్కడ ఎముకల లోయ మధ్యన నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ చాలా రాడికల్గా కనబడతా ఉంది, మనకి చాలా వ్యత్యాసంతో కనబడతా ఉంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళి ఎముకలతో మాట్లాడంటున్నాడు. ఏదో మనం చదివాం కదా, ఏంటయ్యా ఎముకలతో మాట్లాడా. కనీసం అక్కడ లాజర్ అంటే చనిపోయి 3-4 రోజులైంది. ఈ ఎముకల లోయ, ఎండిన ఎముకల లోయ అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు చనిపోయాడో కూడా తెలియదు. ఎండిపోయినటువంటి ఆ యొక్క ఎడారి, ఎండిపోయినటువంటి ఆ యొక్క ప్రాంతము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన అక్కడికి వెళ్ళి మెల్లగా ఫిర్యాదు అని చెప్పట్లే, మెల్లగా ప్రార్థించండి అని చెప్పట్లే. ఆయన ఏమని అంటున్నాడంటే, నువ్వు నేరుగా ఆ యొక్క ఎముకల లోయలోకి వెళ్ళి నేరుగా నీవు మాట్లాడు అని చెప్తున్నాడు. నేరుగా వాటితో మాట్లాడంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీవు ఎండినటువంటి ప్రాంతానికి వెళ్ళి నీవు నేరుగా మాట్లాడుతున్నావా? ఆ యొక్క ఎండినటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రవచించమని చెప్తున్నాడు. ప్రొఫెసై అంటున్నాడు. హల్లెలూయా. మనం అనేక సార్లు ఎండినటువంటి ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడము, దాని గురించి మాట్లాడడానికి అసలు ఇష్టపడము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎండినటువంటి ఎముకల లోయలోకి వెళ్ళి నీవు ప్రవచించు. ఏమని ప్రవచించు? అవి అక్కడ జీవము రావాలి అని. ఈ రాత్రి దేవుడు నీ యొక్క జీవితంలోకి ఆ యొక్క ఎండినటువంటి ప్రాంతంలో పెట్టాడు. ఎండినటువంటి ప్రాంతంలో నీవు ఇంకా ఉన్నావంటే దాని అర్థము గాడ్ హ్యాస్ అ విజన్. God has a plan towards that valley of dry bones. ఎండినటువంటి ఆ యొక్క లోయ పైన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని దాని అర్థము. ఈరోజు మనం గమనించినట్లయితే, మనం మాట్లాడినటువంటి మాటలో గొప్ప శక్తి ఉందని దేవుని యొక్క వాక్యంని మనం చూస్తూ ఉన్నాం. ద పాయింట్ ఈజ్, అనేక సార్లు మనం డిస్క్రైబ్ చేస్తాం, పాస్టర్ గారు నాకు అనారోగ్యంగా ఉందండి, అనుకోకుండా జలుబు వచ్చిందండి, లేకపోతే నేను ఏదో టీ తాగానండి, ఆ టీ వలన, లేకపోతే ఏదో ఫుడ్ తిన్నానండి, ఆ ఫుడ్ వలన సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు, లేకపోతే ఏదో అయ్యిందని చెప్పి మనం అనుకొని వి ట్రై టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆ యొక్క సిచ్యువేషన్కి, ఆ యొక్క పరిస్థితిని నువ్వు డిస్క్రైబ్ చేయడం మానేసి నువ్వేం చేయాలంటే నువ్వు వాటికి ఆజ్ఞాపించాలంట. హల్లెలూయా. నీవు వాటికి ప్రవచనం చేయాలంట. హల్లెలూయా. నీవు అక్కడ ప్రవచించాలి అనేటువంటిది దేవుని యొక్క మాట. ప్రవచించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే యెహెజ్కేలు అక్కడ దేవుని యొక్క మాటను విన్నాడో, చూద్దాము 7వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 37 వచనము ఇలా ఉంటుంది. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. హల్లెలూయా. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, ఏం చేయుచుండగా? ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అంటే ఆయన ప్రవచించే ముందు అక్కడ జీవముందా? మరణముంది. ఆయన ప్రవచించక ముందు అక్కడ ఏమైనా సంచారం ఉందా? ఏమీ లేదు, స్తంభించిపోయి ఉంది. ఆయన ప్రవచించక ముందు, నోరు తెరవక ముందు అక్కడ ఏమైనా ఒక ధ్వని ఉందా? లేదు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రవచించాడో, ఎప్పుడైతే ఆయన ఆ యొక్క సమస్యతో మాట్లాడాడో, ఎప్పుడైతే ఆ యొక్క ఎండినటువంటి ఎముకలతో ఆయన మాట్లాడాడో, అప్పుడు ఏమైందంటే ఒక గడగడమనేటువంటి ధ్వని ఒకటి పుట్టెను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ నీ యొక్క జీవితంలో నీవు ఆ యొక్క ఎండినటువంటి ఎముకలతో నీవు మాట్లాడుతున్నావేమో. ప్రాబబులీ నువ్వు మాట్లాడట్లేదేమో, వాటికి నెమ్మదిగా మర్యాదపూర్వకంగా ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తున్నావేమో. గాడ్ ఇస్ సేయింగ్, అలా కాదు, నువ్వు ఎండినటువంటి ఎముకలకు నీవు ప్రవచించు. హల్లెలూయా. ఏం చేయాలండి?
మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవ నది వలనే. హల్లెలూయా. ఎముకల లోయలోన గొప్ప సైన్యము నిన్ను చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఓ ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నల్లే రా దేవా, మండే అగ్నల్లే. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, అందరూ చెప్పండి, నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? విధేయత. అందరూ చెప్పండి, విధేయత. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు మనకు చెప్తా ఉంటాడు, కానీ మనం భయపడతా ఉంటాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనం ఎందుకు భయపడతా ఉంటామంటే అది అవ్వకపోతే హే 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 ఈ రాత్రి వేళ దేవుని జీవితంలో ఒక కార్యం చేయబోతున్నాడు. నమ్మినట్టయితే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతులు చెల్లించండి. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, స్వరమే బిగ్గర కమాన్. మండే విషయం ఏంటంటే, మనం గమనించాల్సినటువంటి విషయం, ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయము, మనం మాట్లాడుతున్నాము కానీ అనుమానంతో మాట్లాడుతున్నామేమో. కానీ జాగ్రత్త వినండి, ఇది అనుమానంతో మాట్లాడినా నువ్వు మాట్లాడు. ఫస్ట్ అనుమానంతో మాట్లాడుతూ వెనకం చేస్తున్నాము. దేవుడు అంటున్నాడు, లేదు మాట్లాడు అంటున్నాడు. ప్రక్కవారు తిరిగి చెప్పండి, మాట్లాడు. నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? చూడండి, ఇక్కడే భయపడుతున్నారు. ఏమవుతుంది? జీవం ఏమొస్తుంది? అందరూ చెప్పండి, జీవము. నా నోటిలో జీవముంది. హల్లెలూయా. నా నోటిలో, ఇంకొంచెం బిగ్గరగా కమాన్ చర్చ్, నా నోటిలో ఏమని? ఇక్కడ ఎవరిచ్చారు ఆజ్ఞ? హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఆయన మాట ఇస్తే ఆయన మాటకు వ్యతిరేకంగా ఏమైనా పని చేయగలదా? ఏదు. హల్లెలూయా. ఏమైనా పని చేయగలదా? నథింగ్ కెన్ స్టాప్ హిస్ వర్డ్. ఆమేన్. లాజరు నువ్వు బయటికి రా అనగానే ఏమైంది? లాజరు బయటికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన ఎలాగైతే ఆ యొక్క ప్రేత వస్త్రములతో, హల్లెలూయా, ఎలా వచ్చాడండి? ప్రేత వస్త్రములతో. అంటే ఆయన ఎలాగ ఉన్నాడో అలాగే ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఏమీ బట్టలు తీసుకొని వస్తాను, నో. ద పాయింట్ ఇస్, వెన్ గాడ్ కాల్స్, దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో, నువ్వు ఏ పరిస్థితులు అయితే ఉంటావో ఆ పరిస్థితులు ఉంటే నువ్వు బయటికి రప్పించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవునికి ఏమైనా చేస్తే, ఏమైనా అర్పిస్తే, నో ఏమి చేయని అవసరం లేదు. నువ్వు చూపించాల్సిందల్లా ఏంటో తెలుసా? విధేయత. అందరూ చెప్పండి, ఏం చూపించాలి? విధేయత. హల్లెలూయా. దేనికోసం పిలవాలి? శ్వాస కోసం పిలవాలి. అందరూ చెప్పండి, శ్వాస కోసం. చాలాసార్లు మనము, దేవా నాకు ప్రాణాన్ని ఇవ్వు, ఆరోగ్యం. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పలుకన్నాడు, జీవాన్ని పలుకన్నాడు. హల్లెలూయా. ఎముకలు చేరిన తర్వాత కూడా, అక్కడ మనం గమనించినట్లయితే, ఎముకలు చేరిన తర్వాత కూడా, మాంసము వాటిని కప్పిన తర్వాత కూడా వాటిలో శ్వాస లేదు. యూ కెన్ సీ దట్. ఆయన 37:10 చూసినట్లయితే అర్థమవుతుంది. ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా అప్పుడు జీవాత్మ వారిలోకి వచ్చాను. కానీ దాని అర్థం ఏంటంటే,
ఆయన ప్రవచించాడు, ఆయన మాట్లాడాడు, మాంసం వచ్చింది, రక్తం వచ్చింది, కానీ జీవం రాలేదు ఇంకా. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు శ్వాస కోసం ప్రవచించు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే శ్వాస లేనటువంటి జీవితం జీవిస్తున్నారో, ఎవరెవరైతే శక్తి లేనటువంటి జీవితం జీవిస్తున్నారో, ఎవరెవరైతే ఆ యొక్క ప్రవచనం లేనటువంటి జీవితం జీవిస్తున్నారో, దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి జీవితము ప్రారంభం అవ్వబోతుంది. హల్లెలూయా. ఈ రాత్రి యు గోయింగ్ టు స్టార్ట్ దట్. యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్. ఎలా ప్రారంభిస్తున్నావు? నువ్వు నీ యొక్క నోట్లో, అందరూ చెప్పండి, నా నోట్లో జీవముంది, నా నోటిలో జీవముంది. మనకి రూపము పునరుద్ధరించబడినప్పుడు కంటే ఎక్కువ కావాలి, మనకి దేవుని శ్వాస కావాలి. హల్లెలూయా. అంటే చాలాసార్లు మనం ఆకారాన్ని చూసి ఓకే ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటాం. దేవుడు అలా కాదు. దేవుడు అంటున్నాడు, ఆకారంతో పని లేదు, శ్వాసతోనే నాకు పని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది బయటికి ఆరోగ్యకరంగా ఉంటారు, కానీ లోపల వారి యొక్క ఆరోగ్యము క్షీణించిపోయి ఉంటుంది. దేవుడు క్షీణించిపోయిన ప్రతి అనారోగ్యముతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను నీలోనికి ఆరోగ్యాన్ని పలుకుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను నీలోనికి ఆరోగ్యం పలుకుతున్నాను. I am prophesying life into you. Amen. చూద్దాం, ఆ మాట చదువుదాము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవ ఆత్మ వారిలోనికి ప్రవచను, వారు సజీవులై లేచి, చదవండి, సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మహాసైన్యమై నిలిచారు? ఎండిన ఎముకలు. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. ఎవరు మహాసైన్యమై నిలిచారు? ఎండిన ఎముకలు. ఏదైతే పనికిరాదని చెప్పి అనుకుంటున్నావో దేవుడు దాన్నే వాడతానంటున్నాడు. ఏదైతే అసలు లెక్క లేకుండా నువ్వు ప్రక్కన పడేసావో దేవుడు అంటున్నాడు, నేను దాన్ని వాడతాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఒకసారి దావీదుని గుర్తెచ్చుకో. దావీదుని పిలవటానికి కూడా యెషీ ఇష్టపడలేదు, కానీ దేవుడు అన్నాడు, దావీదుని వాడతానన్నాడు. ఈ రాత్రి నిన్ను ప్రక్కన పెట్టేసారేమో, దేవుడు నిన్ను వాడబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడి యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడి దేవుని చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా? ఒక మహా సైన్యము కేవలము ఒక బ్రతికిన వ్యక్తి కాదు, ఒక మహా, హల్లెలూయా, ఐ ఏబుల్ టు సీ. దేవుడు ఎండిన ఎముకలకు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి? ఒక దర్శనము. ఏంటో తెలుసా దర్శనము? ఎండిన ఎముకలు ఒక్కడిగా రాదు, ఒక మహా సైన్యంగా రాబోతుంది. నమ్మిన వారి దగ్గర చప్పట్లు కొట్టండి. దేవుడు నన్ను మహా సైన్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి రాత్రికి వేళ, ఈ రాత్రి కాలము నా యొక్క జీవితంలో పని చేయబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా ఆమె చెప్తూ చప్పట్లు కొట్టి దేవుడి స్తోత్రాలు చెల్లించండి. మహాసైన్యం అంటే ఏంటో తెలుసా? మహాసైన్యం అంటే జాగ్రత్తగా గమనించండి. ఇది మహాసైన్యము అనగా ఒక వ్యక్తి కాదు. మహాసైన్యము అనగా దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే నిన్ను తిరిగి స్థాపిస్తాడో అప్పుడు నీ యొక్క మినిమం ఫంక్షనాలిటీలో పెట్టడు, నీ యొక్క మ్యాక్సిమం ఫంక్షనాలిటీలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు ఆరోగ్యంగా ఉండినటువంటి నీవు ఒకప్పుడు 100 అడుగులు వేయగలిగేవేమో, అనారోగ్యం నుండి మరలా దేవుడు నేను తిరిగి స్థాపిస్తే 1000 అడుగులు వేయబోతున్నావు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు నన్ను దీవించబోతున్నాడు అని నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. దాని అర్థం ఏంటంటే, నీవు ఏదో జీవింప చేయడానికి మరలా తిరిగి స్థాపింపబడలేదు. నువ్వు ఏదో బ్రతికేయడానికి తిరిగి స్థాపింపబడలేదు. నువ్వు ఒక మహాసైన్యము వలె మార్చివేయబడ్డానికి నువ్వు తిరిగి స్థాపింపబడుతున్నావు. హల్లెలూయా. ఏ ప్రాంతమైతే నేను తృణీకరించిందో ఆ ప్రాంతంలోనే నీవు మహాసైన్యముగా మార్చబోతున్నావు. ఏ మనుషులైతే నేను తృణీకరించారో వారే నిన్ను మరలా తిరిగి పిలవబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ప్రతి ఎముక ఈ రాత్రి తిరిగి జీవింపబడునుగాక.
ఎండిన ప్రతి ప్రాంతంలోనికి మరలా తిరిగి ఆ యొక్క జల నదులు ప్రవహింపబడును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క శత్రువు నిన్ను ఎండినటువంటి ఎముకలకు ఆయన దిగజార్చేద్దాం అనుకుంటాడో, దేవుడు వేచి ఉంటాడు, దేవుడు వేచి ఉంటాడు, దేవుడు వేచి ఉంటాడు. అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆ యొక్క కల్వరి సిలువే. ఆ యొక్క కల్వరి సిలువపై యేసయ్య మరణిస్తే అక్కడ మరణించాడని చెప్పి ఆ యొక్క అపవాది సంతోషపడ్డాడు. కానీ గాడ్ వాజ్ స్టేయింగ్ సైలెంట్. ఎందుకో తెలుసా? ఆయన ఏమి చేయలేక కాదు, ఆ యొక్క 2 మేకలు 3 మేకలు పీక్కోలేక కాదు, దేవుని యొక్క మహిమను అక్కడ తెలియపరచడానికి ఆయన అక్కడ వేచి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటో తెలుసా? దేవుని యొక్క మహిమ ఏంటో తెలుసా? లాజరు బయటికి రా అనగానే ఆ యొక్క ప్రేత వస్త్రములతో లాజరు బయటకు వచ్చాడు. నీవు కూడా నీ యొక్క ఉన్న ఫలంగానే నీవు ఉండేటువంటి ప్రాంతం నుండి దేవుడు బయటికి రమ్మని పలుకుతున్నాడు. హల్లెలూయా. ఎలా రాబోతున్నావో తెలుసా? ఉన్న స్థితిలో నుండే. అందరూ చెప్పండి, నా యొక్క జీవితము ఈ రాత్రి మార్చివేయబడుతుంది. గిమి జీవనదిని ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. స్వరం ఎత్తుకోమా చర్చ్. ఓ ఎండిన తిరిగి జీవిం. Come on church, come on. Worship him with everything. Ask him again. Ask him again. Come on. Oh ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో జీవనదిని నా హృదయములో. Sing that again. జీవనదిని నా హృదయములో ప్రవహింపచే. ఓ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవి రాత్రి వేళ ప్రభువా, ఎవరెవరైతే ఆ యొక్క ఎండినటువంటి ఎముకల లోయలోకినైనా త్రోసివేయబడ్డారో, అక్కడ ఎండినటువంటి ఎముకలు ఆ యొక్క లోయలోకి ప్రభువా నీ యొక్క జీవాత్మను పలుకుతున్నాము ప్రభువా. దేవా, అక్కడ ప్రవచించగా దేవా ఆ యొక్క ఎండినటువంటి ఎముకలు ఎలాగైతే జీవాత్మ అయ్యాయో దేవా, ఎలాగైతే నీ చేత దేవా ఆ యొక్క జీవాన్ని తిరిగి పొందుకున్నారో, ఈ రాత్రి నశించిన ప్రతి జీవమును, నశించిన ప్రతి ఆత్మను, అలసిపోయిన ప్రతి ఆత్మకు ప్రభువా నీ యొక్క ఫ్రెష్ రెస్టోరేషన్ ఆఫ్ యువర్ స్పిరిట్ పలుకుతున్నాను ప్రభువా. దేవా, నూతన జీవము అనగా దేవా ప్రాచీనత్వాన్ని తిరిగి స్థాపింపచేయడం కాదు. నూతన జీవము, నూతన రక్తము, నూతన మాంసము, నూతన కండలు, నూతన ఆలోచన, నూతన మాటలు ప్రభువా. ఈ రాత్రినైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీ యొక్క నూతన కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాము. నూతన కార్యము వారి జీవితంలో జరుగును గాక. నూతన కార్యము వారి జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. నూతన కార్యము జీవాత్మాయను దేవ మహా సైన్యముగా నీవు మమ్మల్ని తిరిగి స్థాపింప చేయమని ప్రార్థిస్తున్నాము రాజా. ఈ రాత్రి ఈ యొక్క మాటను దీవించుము దేవా. ఈ యొక్క మాటను స్వీకరించిన ప్రతి ఒక్కరికి నీ యొక్క ఘనతను పరిచయం చేయమని ప్రార్థిస్తున్నాము. నీ యొక్క ఘనతను, నీ యొక్క మహిమను చూపుము యేసయ్యా. దేవ, రాత్రి ప్రభువా ఈ కానుకలు మేము అర్పిస్తుంటుండగా దేవా ఇస్తున్న ప్రతి హస్తమును దీవించుము, ఆశీర్వదించుము, బలపరచుము. ఎండినటువంటి ఎముకలు మరలా తిరిగి జీవింప చేయునుగాక. నీ కార్యము మా జీవితంలో జరుగునుగాక.
యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.